సో, ఇలా మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా ప్రతిరోజు చూడాలనుకుంటే ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేయగానే మీకు డైరెక్ట్‌గా అలర్ట్ వస్తుందండి. థాంక్ యూ. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో, మనం ఈరోజు వీడియోలో యూకేలో ట్రాన్స్‌పోర్ట్ గురించి మాట్లాడుకుందామండి. సో, ఇక్కడ మనకి మోస్ట్‌లీ 3 రకాల ట్రాన్స్‌పోర్ట్‌లు ఉంటాయి. బస్, ట్రైన్ లేదంటే ఓన్ ట్రాన్స్‌పోర్ట్ కార్ గాని. సో, ఎవరికైనా ఇక్కడికొచ్చిన తర్వాత కార్ తీసుకునే అవైలబిలిటీ ఉంటే ప్రాబ్లమ్ లేదండి. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ గాని, సో, కార్ డ్రైవ్ చేయగలిగితే ప్రాబ్లమ్ లేదు. సో, ఎప్పుడైతే మనం కార్ డ్రైవ్ చేయలేకపోతామో, సో, అప్పుడు ఖచ్చితంగా మనం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేయాల్సిందే. సో, ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఓన్లీ రెండే ఉంటాయండి. బస్ ఆర్ ట్రైను అంతకుమించి ఇంకేం ఉండవు. క్యాబ్స్ ఉన్నాయంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అండి ఇది. సో, బస్ అండ్ ట్రైన్స్ ఇవన్నీ మీకు తెలిసినయే. కాకపోతే అవి మనం ఎలా ట్రావెల్ చేయాలి? సో, ఎలా చూసుకోవాలనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో, బస్ అంటే మీరు బస్ స్టాండ్ మీరున్న సిటీలో మీకు బస్ స్టాండ్ ఐడియా ఉండుంటది. కానీ బస్సు ఇక్కడేందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మీరు బస్ స్టాండ్‌కెళ్ళాలంటే మనం ఆటోస్ అవన్నీ యూజ్ చేస్తాం. సో, ఇక్కడేందంటే అలాంటివి ఏమి ఉండవు కాబట్టి నువ్వేమన్నా నీకు ఒకవేళ బస్ ఎక్కడ ఆగుతుందో తెలియకపోతే నువ్వు ఖచ్చితంగా బస్ స్టాండ్‌కెళ్ళాల్సిందే. సో, బస్ స్టాండ్‌కెళ్ళాలంటే బై వాక్‌నే ఎళ్ళాలి. ఎందుకంటే అంతకుమించి ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ ఉండదు. సో, అలా వాక్‌న అంత దూరం నడిచే పని లేకుండా సో, కొంచెం ఈజీగా సో, మన దగ్గరలో బస్ ఎక్కడ ఆగుతుందో తెలుసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో, మన దగ్గరలో బస్సు ఎక్కడ ఆగుతుందో సో, దాన్ని ఎలా చూసుకోవాలనేది మనం స్టెప్ బై స్టెప్ చూసుకుందాం. ఉందామండి ఫస్ట్ బస్సు. సో, బస్ మీకు దగ్గరలో ఎలా ఆగుతుంది? ఎక్కడ ఆగుతుందో సో, దాన్ని తెలుసుకోవడానికి మీరు ఫస్ట్ గూగుల్ మ్యాప్స్‌కెళ్ళాలండి. సో, వెళ్ళిన తర్వాత సో, మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఎక్కడికెళ్తున్నారో సో, అక్కడికెళ్ళి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆక్స్‌ఫర్డ్ ఇస్తున్నాను. డైరెక్షన్. సో, ఇది మీ లొకేషన్ అండి. మీ లొకేషన్ మీకు ఐడియా ఉంటే ప్రాబ్లమ్ లేదండి. ఐడియా లేకపోతే మీకు కనీసం పోస్ట్ కోడ్ అని గుర్తుంచుకోండి. సో, నేను ఒక పోస్ట్ కోడ్ ఇస్తున్నాను. సో, ఇలా ఇచ్చిన తర్వాత ఈ పోస్ట్ కోడ్ నేను ఉన్న ప్లేస్ అండి. సో, నేను ఎళ్ళాల్సిన సిటీ ఇది. సో, అలా అలా ఇచ్చినప్పుడు మనకి నువ్వు ఒకవేళ బస్‌కెళ్ళాలంటే బస్ అండి. సో, S5 గోల్డ్ సో, ఇలా పేరుని మొత్తం బస్సు. సో, ఇలా చిల్డ్రన్ ట్రైన్స్ అండి. ఇది ట్రైన్స్ అండి. సో, మీరు బస్‌కెళ్ళాలనుకుంటే సో, ఈ బస్ దాన్ని మనం ఓపెన్ చేసామంటే డీటెయిల్స్‌కెళ్ళామంటే సో, ఇక్కడ చూపిస్తుందండి. సో, ఇదేందంటే మీరున్న ప్లేస్ అండి ఇది. సో, ఇక్కడ నుంచి ఒక 7 నిమిషాలు మీరు నడుచుకుంటూ వెళ్తుంటే రస్కిన్ వాక్ అని చెప్పేసి మీ దగ్గర ఉన్న స్టాప్ ఒకటి ఉందండి. సో, అక్కడికెళ్ళారంటే అక్కడ బస్ ఆగుతుంది మీకు. సో, ఆ తర్వాత మీరు మీ మధ్యలో ఏ స్టాప్‌లో దిగాలన్నా దిగొచ్చండి. మీకు మొత్తం క్లియర్‌గా ఉంటుందక్కడ. సో, మీరు ఎళ్ళాలనుకున్న స్టాప్ ఇదనుకుంటే సో, మీకు ఇక్కడ ఈ స్టాప్‌లో ఆగుతుంది బస్సు. ఇక్కడ నుంచి మీరు నడుచుకుంటూ ఎళ్ళాలి. సో, బస్సు ఎలా అండి మీరు ప్రతిదానికి ఆ బస్ స్టేషన్ వరకు వెళ్ళకుండా మీకు దగ్గరలో ఇలా చూసుకుంటే ఏందంటే బెనిఫిట్ ఉంటుంది. తర్వాత ట్రైన్ అండి. సో, ఎవరైతే బస్ అంటే మహా అయితే ఒక 10 మైల్స్, 15 మైల్స్ వరకే ఉంటాయండి. ఆ తర్వాత ఉండవు. సో, ఎవరన్నా లాంగ్ జర్నీ చేయాలన్నా ఐ మీన్ అబోవ్ 40 మైల్స్ అలా చేయాలన్నా ఖచ్చితంగా మీరు ట్రైన్ యూజ్ చేయాల్సిందే. సో, ట్రైన్స్‌లో మీరు ట్రైన్ జర్నీ చేయాలనుకుంటే దాంట్లో అవి ఎలా చూసుకోవాలి దాని గురించి మనం మాట్లాడుకుందామండి. సో, ట్రైన్ జర్నీ చేయాలనుకుంటే వాళ్ళకేంటంటే రైల్ కార్డ్ ఉంటుందండి. ఏజ్ 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ళు 18-32 ఐ మీన్ 18-30 ఈ మధ్యలో వాళ్ళకి రైల్ కార్డ్ ఉంటాయండి. 30 తర్వాత ఉండవు. సో, 30 లోపు వాళ్ళకి రైల్ కార్డ్ ఉంటుందండి. సో, రైల్ కార్డ్ మీరు పర్చేజ్ చేయడం వల్ల 1 ఇయర్ అండి. 1 ఇయర్‌కి 30 పౌండ్సే ఉంటుందది అది. సో, మీరు ఒకసారి దాన్ని బై చేయడం వల్ల మీరు ఎప్పుడు టికెట్ తీసుకున్న 30% డిస్కౌంట్ వస్తుందండి డైరెక్ట్‌గా. సో, మీరు ఎక్కడికైనా జర్నీ చేయొచ్చు. సో, అది ఆ కార్డ్ ఎలా తీసుకోవాలి? రైల్ కార్డ్ ఎలా తీసుకోవాలి? సో, ట్రైన్ టికెట్ మనకి మన స్టేషన్‌కెళ్ళి తీసుకోవచ్చు. లేదంటేనో మన ఆన్‌లైన్‌లోనే ట్రైన్‌లోనే యాప్ ఉంటుంది. దాంట్లోనే మనం బుక్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు స్టెప్ బై స్టెప్ మీకు చెప్తానండి. మాట్లాడుకుందామండి. సో, ట్రైన్‌కి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ట్రైన్ లేనండి. ఇదండి. ఇది ట్రైన్ లైన్ అండి. సో, మీరు ఇలా ల్యాప్‌టాప్‌లోనే చూసుకోవచ్చు. లేదంటే మీకు మొబైల్‌లో కూడా డైరెక్ట్‌గా అప్లికేషన్ ఉందండి. ట్రైన్ లైన్ అని చెప్పేసి ప్లే స్టోర్‌లో ఉంటుంది. సో, అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఎలా అయినా చూసుకోవచ్చు. సో, వన్స్ ట్రైన్ లైన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్ అవ్వండి. సేమ్ మీ అకౌంట్‌తో రిజిస్టర్ అయ్యారంటే మీకు ఇలా వస్తుంది. సో, ఇందులో వచ్చిన తర్వాత సంథింగ్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికెళ్లారనుకున్నాని అని ఇందులో ఇక్కడ మనం ఇవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆక్స్‌ఫర్డ్ టు లండన్ ఇస్తున్నానండి. సో, మీరు ఇదే మీ ఎక్కడుంటున్నారో అక్కడి నుంచి మీరు ఎక్కడికెళ్ళాలో అక్కడికి మీకు ఆల్రెడీ ఇండియాలో తెలిసే ఉంటుందండి దీని గురించి. సో, మనకు గూడా ఉంది గదా! సో, ఇక్కడ కాకపోతే ఇక్కడ డిఫరెంట్ ఏందంటే, సో, మనం డేట్స్ అప్ అండ్ డౌన్ 2 ఒకేసారి బుక్ జేసుకోవాలండి. వెళ్ళటానికి, రావటానికి. సో, దానివల్ల బెనిఫిట్ ఏందంటే, మీరు ఒకే టికెట్‌లో ఎళ్లి రావచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఈ డేట్‌లో ఎళ్ళాలనుకుంటే మీకు 8 పౌండ్స్ పడుతుందండి. సో, రిటర్న్ కొంచెం సో, మీకొక ఐడియా ఉంటది. ఏ టైంకెళ్ళాలి, ఏ టైంకి రావాలి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి, సో, మార్చుకున్నారంటే ఏందంటే,
మీకు పడ్డ 8 పౌండ్స్ లేదా ఇంకొక పౌండ్ లేదా ఇంకొక 2 పౌండ్స్ 10 పౌండ్స్‌లో టికెట్ అయిపోతుంది. లేదంటే విడివిడిగా ఎళ్లారంటే 8 పౌండ్స్ ప్లస్ 8 పౌండ్స్ పే చేయాల్సిందే. సో, డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సెర్చ్ కొడితే మీ ట్రైన్స్ అవైలబిలిటీ వస్తాయండి. సో, ఇవన్నీ చేసుకునే ముందు మీకు ట్రైన్ కార్డ్ ఉంటుందండి. సో, అది మర్చిపోకుండా మీరు కొనుక్కోండి అది. మీకు ఆల్రెడీ చెప్పాను ట్రైన్ కార్డ్ ఉంటుందని చెప్పుకున్నాం. సో, ఇలా ఇక్కడ యాడ్ కార్డు మీరు ఆల్రెడీ పర్చేజ్ చేసిన తర్వాత మీ యాడ్ కార్డ్ ఉంటుందండి. సో, మీ కార్డ్‌ని యాడ్ చేసుకున్నారంటే మీ కార్డ్ మీద ప్రైసెస్ తగ్గించే చూపిస్తాయి. సో, ఇవన్నీ మీ అవుట్ రిటర్న్ అండి. మీరు 2 సార్లు బుక్ చేసుకోవాలి ఇక్కడ. అంటే అర్థం 2 టికెట్లు ఒకేసారి బుక్ చేసుకోవాలి. సో, వీటిలో మీకు ఒక టైం తెలుసు. ఒకవేళ యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్నారు. సో, దాని టైము ఉంటది. సో, అయిపోయిన తర్వాత మీరు రావాలనుకుంటే ఒక టైం ఉంటది కదా! సో, అలా బుక్ చేసుకొని సో, కంటిన్యూ కట్టండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్స్‌ఫర్డ్ నుంచి లండన్ నాకు 76 పౌండ్స్ పడిందండి. ఒకవేళ రైలు కార్డ్ ఉంటే నాకు ఒక 55 పౌండ్స్ 60 పౌండ్స్ అలా పడుతుందండి. అలా వచ్చేస్తుంది. సో, ప్రిఫరెన్స్ కూడా ఇచ్చుకోండి. మీకేమైనా కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చండి. సీట్ మీకు విండో ఎంబడి కావాలనా లేదంటే నువ్వు కూర్చునే ముందు నీకు చార్జర్ పెట్టుకునే ఐ మీన్ ఇవి ఉంటాయండి. సో, వీటన్నిటి మనం చూసుకోవచ్చు. సో, ఇవి బుక్ చేసుకున్న తర్వాత మీ స్టేషన్‌కి వెళ్ళాక మీరు స్టేషన్‌లో మీకు టికెట్ మెషిన్ ఉంటుందండి. ఇలా ఉంటుందండి. సో, ఇక్కడ మీరు ఏ కార్డ్‌తో అయితే బై చేస్తారో ఐ మీన్ మీ యాప్‌లో మీకు ఒక ఏటీఎం కార్డ్‌తో మీరు బై చేస్తారు కదండీ! సో, ఏ కార్డ్‌తో అయితే బై చేస్తారో ఆ కార్డు ప్లస్ మీరు టికెట్ బుక్ చేసిన తర్వాత మీకు అదే యాప్‌లో మీకు కోడ్ చూపిస్తుందండి. ఆ కోడ్ ఇందులో ఇక్కడ ఎంటర్ చేయాలండి. మీ డిస్‌ప్లే చూపిస్తుంది ఈ నెంబర్ అని. సో, ఆ నెంబర్ నుంచి నెంబరు సో, మీరు ఇక్కడ ఏటీఎం పెట్టారంటే మీకు ఫిజికల్ టికెట్స్ మీకు ఇచ్చేస్తుందండి. సో, ఇక్కడేందంటే ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత మీరు ఫిజికల్ టికెట్ తీసుకొని మీరు ట్రావెల్ చేయాలండి. బుక్ చేసుకున్నాం కదని చెప్పేసి డైరెక్ట్‌గా వెళ్ళకూడదు. మళ్ళీ ఫైన్ పడుతుంది. మీరు ఖచ్చితంగా ఫిజికల్‌గా టికెట్స్ తీసుకొని వెళ్ళాలండి. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి లండన్ వెళ్ళటానికి డైరెక్ట్‌గా ట్రైన్ ఉంటే మీకు 2 టికెట్స్ ఇస్తాడండి. అంటే వెళ్ళటానికి, రావడానికి అలా 2 ఉంటాయండి. సో, మధ్యలో ఒకవేళ మీరు ట్రైన్ మారాలనుకుంటే ప్లస్ ఇంకో 2 టికెట్లండి. 4 టికెట్లు ఉంటాయండి. సో, ఆ టికెట్లు కూడా ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఇలా ఉంటాయండి ఆ టికెట్స్ కూడా. దీంట్లో డేటు, నెంబరు కొన్నిటికి ఏంటంటే సీట్ నెంబర్ కూడా ఇస్తారు. కొన్నిటికి ఏంటంటే సీట్ నెంబర్లు ఉండవు. మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు. సీట్ నెంబర్ ఇచ్చారంటే ఖచ్చితంగా మీ సీట్‌లోనే కూర్చోవాలి. సీట్ నెంబర్లు ఇవ్వకపోతే మీ ఇష్టం ఏడైనా కూర్చోవచ్చు. సో, ఇలా చూస్తున్నారు కదండీ! సో, ప్రతీదీ మీరు ట్రావెల్ చేసే ముందు అన్నీ చూసుకోండి. సో, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ రాగానే ఎవరికైనా కొత్తగానే ఉంటుంది. బట్ తెలుసుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు. ముందుగానే తెలుసుకొని ఎళ్ళండి. సో, చూసారు కదండీ! ట్రైన్ యొక్క జర్నీ ఐ మీన్ సో, ఎలా చూసుకోవాలి ఏంటి అన్నది. సో, ట్రైన్ టికెట్స్ ఏదైనా చిన్న ప్రాబ్లమ్ ఉన్నా వాళ్ళు ఫైన్ హెవీగా ఏస్తారండి. సో, ఇలాగనే నాకు ఫస్ట్‌లో 70 పౌండ్లు ఫైన్ కట్టాను. సో, అందుకని ఆ ప్రాబ్లమ్ మీకు రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఆ ట్రైన్ టికెట్స్ గూడా ఖచ్చితంగా ట్రైన్ టికెట్ పేరు మెన్షన్ చేస్తాను. టికెట్ మీరు ఎప్పుడైతే ఫిజికల్ టికెట్ తీసుకుంటారో, ఆ టికెట్ మీద ట్రైన్ పేరు మెన్షన్ చేస్తారండి. మీరు ఖచ్చితంగా ఆ ట్రైన్ యొక్క అదే ట్రైన్‌కి అదే టైంకెళ్ళాలండి. మీరు టైం తర్వాత వెళ్ళడానికి లేదు. ముందు వెళ్ళటానికి కూడా వీల్లేదు. సో, అదే ట్రైన్ ముందు గూడా వస్తుంది. కానీ మీకు ఒక టైం ఇచ్చారంటే ఆ టైంకెళ్ళాలి. ముందుగా అదే ట్రైన్ చెప్పేసి ముందెళ్లారంటే ఫైన్ పడుతుంది. మీకు అదే ట్రైను ఒక 2, 3 అవర్స్ ముందే మీరు చూసారంటే, అక్కడికి ఆల్రెడీ రీచ్ అయ్యారంటే, ఒకవేళ మీరు 3 అవర్స్ ముందే మీరు అదే ట్రైన్‌కెళ్ళాలనుకుంటే, ట్రైన్‌లో ఉన్న ఐ మీన్ స్టేషన్‌లో ఉన్న స్టేషన్ మాస్టర్‌కెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. సో, వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే, వాళ్ళు టైం మార్చి వేరే టికెట్ ఇస్తారు. బట్ మీరు ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత, లోపల ప్రతి ట్రైన్‌కి లోపల చెకింగ్ కలెక్టర్ ఉంటాడండి. సో, వాళ్ళు ఆ టైం చూస్తారండి. ఖచ్చితంగా టైం 2 మ్యాచ్ అయితేనే ఓకే. మ్యాచ్ అవ్వలేదంటే ఫైన్ పడుతుందండి ఖచ్చితంగా.